Now we'll come to the driving under influence. I know alcohol itself is మీరు తాగుతారా? తాగుతాను. సో నేను సోషల్ డ్రింకర్ని. ఏం తాగుతారు? ఇక తాగుతాం, ఇంకా ఏదైనా తాగుతానే. ఫేవరెట్ బ్రాండ్ చెప్పు. సింగిల్ మాల్ట్ స్కాచ్ అన్నది ప్రిఫర్ చేస్తాము. Okay. సో ఫ్రైడే రోజు ఇక నిన్న ఫ్రైడే కాబట్టి ఫ్రెండ్స్ కూర్చొని తాగినాము. తాగిన తర్వాత మాత్రం నేను చేయలేదు డ్రైవింగ్, మా వైఫ్కే ఇచ్చేస్తాను. నేను అయినంత వరకు అసలు తాగకుండా డ్రైవ్ మాత్రం నేను చెయ్యను. ఓకే. చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను మెజారిటీ ఆఫ్ ద టైం. మేము మాస్టర్స్ చేసేటప్పుడు ఆర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ వీ డోంట్ అండర్స్టాండ్ ద సివియారిటీ ఆఫ్ ఇట్. అరే ఏముందిలే అని చేసేస్తుంటాం. హౌ బిగ్ ఈస్ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అ ప్రాబ్లమ్ దట్ యూ గైస్ ట్రై టు సాల్వ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ? సో చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. అంటే ఎంత డిస్ట్రాక్షన్ ఉంటుంది, రియాక్షన్ టైం అన్నది చాలా తగ్గిపోతుంది, రైట్? మనకు అండర్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నప్పుడు. సో అందరూ నన్ను క్వశ్చన్ అడుగుతారు, ఒక పెగ్గు తాగితే ఓకే కదా, ఓ బీర్ తాగితే ఓకే కదా, ఏమవుతుంది, డ్రైవ్ చేయొచ్చు కదా, నేను ఒకటే తాగినా కాబట్టి నేను డ్రైవ్ చేయగలుగుతా, ఇట్లాంటివన్నీ అడుగుతా. నా కెపాసిటీ ఎక్కువ, నేను చాలా తాగిన తర్వాత నేను చాలా స్టేబుల్గా ఉంటా, నేను చాలా స్టేబుల్గా ఉంటా, నేను తాగిన తర్వాతనే నా స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఇవన్నీ డైలాగులు మనం వింటూనే ఉంటాం, ఫ్రెండ్ సర్కిల్లో వింటుంటాము, అవన్నీ వింటుంటాము. సో అలా రూల్ ఆఫ్ థంబ్ ఏం లేదు, ఒక బీర్ తాగితే ఏం కాదు అంటే. అగైన్ కొంచెం ఏంటంటే 0.08 అన్నది ఒక బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్, రైట్, ఉంటుంది. ఎందుకంటే నంబర్ అయితేనే టికెట్ వస్తుంది. నౌ ఎందుకు అట్లా అని క్వశ్చన్ అడగచ్చు. అంటే ఒక బీర్ తాగమని అలౌ చేస్తున్నట్టే కదా అన్నది ఉంటుంది. సో అదేంటంటే మనం తీసుకునే మెడిసిన్లో కూడా ఉంటుంది కొంచెం, రైట్, ఇన్ఫ్లుయెన్స్. సో దాన్ని అకౌంట్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ 0 లైక్ నైక్విల్లో ఉంటుంది అంటున్నారు. ఎస్, అఫ్ కోర్స్ నైక్విల్ వేసుకొని డ్రైవ్ చేయొద్దు, అది బిగ్గర్ ప్రాబ్లం. బట్ అట్లాంటి దాంట్లో 0.08 అది రావడానికి ఎస్ కొంచెం ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్కి ఓకే ఉంటుంది. సో నన్ను అడిగి ఒక్క బీర్ తాగితే మరి అంతకంటే ఎక్కువ అవుతుందా అంటే అట్లా డైరెక్ట్ చెప్పడానికి లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఏం తిన్నావు పొద్దుటి నుంచి, ఎంత ప్రోటీన్ తిన్నావు అన్నది ఒకటి ఉంటుంది, రైట్? దాంట్లో కూడా ఉంటుందా? దాంట్లో అంటే నీ బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్, సో ఎంత తాగావు, ఎంత తిన్నావు అన్నది ఉంటుంది, ఆకలి మీద ఉన్నావా, అన్ని ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో అలా చెప్పడానికైతే లేదు, ఒక బీర్ తాగితే ఓకే, ఒక పెగ్గేస్తే ఓకే అనడానికి మాత్రం